నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు దిస్ వీక్ బిగ్ స్టోరీ రాజమౌళితో తెరకెక్కుతోన్న మహేష్ సినిమా 600 కోట్లతో అట్లీతో స్టార్ట్ చేసిన అల్లు అర్జున్ సినిమా ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ప్రభాస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఈ సినిమాలన్నింటి కాంబినేషన్ ప్రెజెంట్ పాన్ ఇండియా వైడ్ గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి ఈ కాంబినేషన్స్ కి క్రేజ్ ఎలాగూ ఉంది మరి ఈ కాంబినేషన్ సెట్ చేసిన కథ ఎలా ఉండబోతోంది అసలు ఎవరి సినిమా కథ ఏంటి ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం ఎంత పెద్ద పాన్ ఇండియా హీరో అయినా ఏ రేంజ్ లో క్రేజ్ ఉన్న హీరోయిన్ అయినా ఎంత తోపు డైరెక్టర్ అయినా కథ ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోతే ఫ్లాప్ అయి తీరుతుంది అసలే ఈ మధ్య కాలంలో ఆడియన్స్ టేస్ట్ మారిపోయింది కొత్త కథల్ని తప్ప రొటీన్ కథల్ని దగ్గరికే రానివ్వడం లేదు ఎంత పెద్ద స్టార్ అయినా కథ కనెక్ట్ కాకపోతే పిట్సలైట్ తీసుకుంటున్నారు జనాలు అందుకే పెన్ను దగ్గర పెట్టుకుని డైరెక్టర్లు రైటర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుని హీరోలు సినిమాలు చేస్తున్నారు డిఫరెంట్ కథల్ని ఆడియన్స్ ముందుకు తెస్తున్నారు ప్రస్తుతం స్టార్ హీరోలందరూ కొత్త జానర్స్ లోనే సినిమాలు చేస్తున్నారు అందరిలోకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సినిమా రాజమౌళి మహేష్ది ఇప్పటివరకు మహేష్ చేసిన సినిమాలు ఒకెత్తు రాజమౌళితో చేస్తున్న సినిమా మరో ఎత్తు అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది మహేష్ రాజమౌళి మూవీ ఈ సినిమాలో మహేష్ నేచర్ మిస్టరీని రివీల్ చేసేలా ట్రెజర్ హంట్ చేసే క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు ఈ సినిమాని ప్రియాంక చోప్రా లాంటి బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ తో పాటు హాలీవుడ్ స్టార్స్ టెక్నీషియన్స్ తో భారీగా తెరకెక్కిస్తున్నారు మహేష్ రాజమౌళి సినిమా అంటే గ్లోబల్ వైడ్ గా ఇంట్రెస్ట్ ఉంటుంది అయితే ఈసారి అదే రేంజ్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న స్టోరీ అట్లీ అల్లు అర్జున్దే బన్నీ అట్లీ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా సినిమా తెరకెక్కుతోంది ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోలోనే కథ మీదే హింట్ ఇచ్చేశారు అట్లీ భారీ విఎఫ్ఎక్స్ హాలీవుడ్ రేంజ్ గ్రాండ్ విజువల్స్ తో ఈ సైఫై మూవీ తెరకెక్కుతోంది ఇప్పటికే ముంబైలో షూటింగ్ స్టార్ట్ చేసిన టీం త్వరలోనే ఫారిన్ షెడ్యూల్స్ కి రెడీ అవుతోంది ఈ సినిమా కోసం అల్లు అర్జున్ వెయిట్ లాస్ అయి స్మార్ట్ గా మేకోవర్ అయ్యారు అంతేకాదు ఈ సినిమాలో బన్నీ ట్రిపుల్ రోల్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది ఎన్టీఆర్ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఎన్ని సినిమాలు చేసినా మాస్ యాక్షన్ తో కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేశారు అయితే ఈసారి మాత్రం సంథింగ్ డిఫరెంట్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు త్రివిక్రమ్ డైరెక్షన్ లో మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో కార్తికేయుడి కథను చెప్పబోతున్నారు ఇప్పటికే ఈ క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ కోసం మురుగన్ అనే పుస్తకం కూడా చదువుతున్నారు ఎన్టీఆర్ త్రివిక్రమ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో త్రివిక్రమ్ ఇప్పటివరకు చేసిన సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ గా ఈ సినిమా రాబోతోంది ఎన్టీఆర్ ప్రజెంట్ లైనప్ చేసిన సినిమాలన్నీ ఇంట్రెస్టింగే స్పెషల్లీ అన్ని డిఫరెంట్ కథలతో వస్తున్నవే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా అయితే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వెస్ట్ బెంగాల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోంది ఈ సినిమాలో వారియర్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు ఈ సినిమా కోసం ఇప్పటికే 100 మందితో యాక్షన్ సీన్స్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్ పోరాటాల బ్యాక్ డ్రాప్ మూవీస్ చేయడంలో ప్రశాంత్ నీల్ స్పెషలిస్ట్ అందుకే ఈసారి డబుల్ ఎక్స్పెక్టేషన్స్ తో కొత్త కథగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా రాబోతోంది హీరోలు ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక లెక్క ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఒక లెక్క ఇప్పుడు తెరకెక్కుతున్న కథలన్నీ పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిస్తూ ఉన్నారు అందుకే సెలెక్టివ్ స్టోరీస్ తోనే జనాల ముందుకొస్తున్నారు పాన్ ఇండియాకి కనెక్ట్ అయ్యే కథలతోనే సినిమాలు చేస్తున్నారు హీరోలు ఇప్పుడు లోకల్ కాకుండా టాలీవుడ్ గ్లోబల్ అయింది అందుకే అందరికీ కనెక్ట్ అయ్యే గ్రాండియర్ స్టోరీతోనే సినిమాలు చేస్తున్నారు ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న జానర్స్ కూడా అలాంటివే ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది ఈ సినిమాలో ప్రభాస్ ఎమోషనల్ యాక్షన్ రోల్లో కనిపిస్తారని చెప్తున్నారు హను రాఘవపూడి లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ గా హను రాఘవపూడి యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ ఫౌజీ సినిమా మీద భారీ అంచనాలున్నాయి ప్రభాస్ లైనప్ లో ఉన్న మరో క్రేజీ మూవీ స్పిరిట్ స్టోరీపై ఆడియన్స్ క్యూరియాసిటీతో ఉన్నారు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న స్పిరిట్ పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాల్లో ఎందుకంటే ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు స్ట్రిక్ట్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించే రోల్ చేస్తున్నారు ప్రభాస్ రివెంజ్ యాక్షన్ స్టోరీగా స్పిరిట్ సెప్టెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతోంది
ఈ మధ్య తన సినిమాల్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న రామ్ చరణ్ తన అప్కమింగ్ మూవీ పెద్దిని కూడా ప్రయోగాత్మకంగానే చేస్తున్నారు. అందుకే ఈ సినిమా స్టోరీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్ లో విలేజ్ మల్టిపుల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది పెద్ది సినిమా. ఈ సినిమాలో స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్ లో చరణ్ కనిపించబోతున్నారు. ఇప్పటికే చరణ్ క్రికెట్ ఆడుతూ రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ చరణ్ బర్త్డే రోజు మార్చి 27న రిలీజ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ ఓజీ గురించి కూడా జనాలు ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. అసలు స్టోరీ ఏంటి? ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టారా లేక ఓజాస్ గంభీరా? ఒకవేళ ఓజాస్ గంభీరా అయితే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా ఎలా మారాడు? ఇలా రకరకాల డౌట్స్ తో సినిమా స్టోరీ మీద క్యూరియస్ గా ఉన్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ మూవీగా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రాబోతోంది. స్టార్ హీరోల లిస్ట్ లో జాయిన్ అవ్వడానికి వెయిట్ చేస్తున్న నాని కూడా తన సినిమా ద ప్యారడైజ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. స్లమ్ డాగ్ మిలియనీర్ ని గుర్తు చేసేలా స్లమ్ లో ఉండే క్యారెక్టర్ లో నాని కనిపించబోతున్నారు. సికింద్రాబాద్ లోని ఓ స్లమ్ ఏరియాలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా ద ప్యారడైజ్ మూవీ తెరకెక్కుతోంది. నాని ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే షాక్ ఇచ్చారు. లుక్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని హింట్ ఇచ్చిన నాని శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న ప్యారడైజ్ తో మరో హిట్ కొడతాను అని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. స్టోరీ గురించి పెద్ద హింట్ ఇవ్వకుండానే ఈ హీరో చేసేది పలానా స్టోరీ, పలానా క్యారెక్టర్ అని ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. అలాంటిది కథ గురించి చిన్న లైన్ రివీల్ చేసి క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుందని చెబితే అభిమానుల ఇమాజినేషన్కి అంతే ఉండదు. ప్రస్తుతం ఈ సినిమాలు అదే స్ట్రాటజీతో సినిమా మీద హైప్ పెంచేసుకుంటున్నాయి. స్టోరీ హింట్ ఇచ్చేసి ఫుల్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి సినిమాలు. లేటెస్ట్ గా విశ్వంభర నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ వశిష్ఠ. చిరంజీవి హీరోగా చేస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ సినిమా విశ్వంభర కథంతా 14 లోకాల్లో ఎవరూ టచ్ చేయని సత్యలోకం గురించి అని రివీల్ చేశారు వశిష్ఠ. హీరో సత్యలోకానికి వెళ్లి హీరోయిన్ ని ఎలా తీసుకొస్తాడు అనేదే స్టోరీ అని, సినిమాలో 70% విఎఫ్ఎక్స్ వర్కే ఉంటుందని, ఒక్క సాంగ్ తప్ప సినిమా షూట్ మొత్తం అయిపోయిందని, త్వరలోనే అది కూడా కంప్లీట్ చేస్తామని వశిష్ఠ చెప్పడంతో చిరంజీవి క్యారెక్టర్ పై ఫుల్ హైప్ వచ్చేసింది. అంతేకాదు ఈ రేంజ్ గ్రాఫిక్స్ ఉన్న సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నారు అందరూ. చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా మీద కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు అందరూ. పెద్దగా స్టోరీ లేకుండా కథ అల్లేసి సినిమా చేసే అనిల్ రావిపూడి ఈసారి మెగాస్టార్ తో మూవీ చేస్తున్నారు. అయితే ఈ సినిమా అనిల్ రావిపూడి స్టైల్లో కామెడీ ఎంటర్టైనరా లేక చిరంజీవి స్టైల్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనరా అని ఆలోచిస్తున్న ఫ్యాన్స్ కి ఇద్దరి స్టైల్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో వెంకటేష్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉండడంతో స్టోరీ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది జనాల్లో. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు స్టోరీ మీద కూడా రకరకాల చర్చ జరుగుతోంది. ఫస్ట్ రజాకారులు, తెలంగాణ చరిత్ర బ్యాక్ డ్రాప్ లో సాయన్న రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న హిస్టారిక్ మూవీ అన్న టాక్ వచ్చినా అసలు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కి హిస్టరీకి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు నిర్మాత ఏఎం రత్నం. దాంతో అసలు హరిహర వీరమల్లు స్టోరీ ఏంటో, ఔరంగజేబుని ఎలా కనెక్ట్ చేశారో, అసలు కథేంటో అని ఆసక్తిగా ఉన్నారు ఆడియన్స్. ప్రభాస్ రాజాసాబ్ సినిమా కూడా అంతే. ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో తాత మనవడిగా డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నారు ప్రభాస్. హిలీరియస్ హారర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాత మనవడి మధ్య ఇంట్రెస్టింగ్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి, లవర్ బాయ్ గా ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు, అసలు నిధిని ఎలా దక్కించుకోబోతున్నాడు అంటూ క్రేజీ స్టోరీ తెరమీదకొచ్చింది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత స్టోరీ మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే వీటన్నింటికి డిసెంబర్ 5న సినిమా రిలీజ్ తో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు ప్రభాస్. సినిమా అనౌన్స్ చేసినప్పుడు స్టోరీని గెస్ చేయలేం. అయితే సీక్వెల్స్ అనౌన్స్ చేసినప్పుడు రఫ్ గా కథని అంచనా వేయొచ్చు. కానీ ఈ సీక్వెల్స్ స్టోరీ మాత్రం సస్పెన్స్ గానే ఉంది. మరి అప్ కమింగ్ సీక్వెల్ సినిమాల కథలు ఎలా ఉండబోతున్నాయి? సీక్వెల్ సినిమాలైతే స్టోరీని జనరల్ గా గెస్ చేయొచ్చు. కానీ అఖండ 2 లాంటి సినిమాల స్టోరీని ఏమాత్రం గెస్ చేయలేం అంటున్నారు జనాలు. ఎందుకంటే అఖండలో బాలయ్య 2 డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తున్నారు. ఒకటి నార్మల్ క్యారెక్టర్ అయితే మరొకటి అఘోర. ఫస్ట్ పార్ట్ లో ఇద్దరికి సేమ్ స్క్రీన్ టైం ఉంది. కానీ అఖండ తాండవంలో అఘోరకే ఎక్కువ స్కోప్, స్క్రీన్ స్పేస్ కనిపిస్తోంది.
ఇంతకీ అసలు ఇంకో క్యారెక్టర్ ఉందా, లేక సినిమా మొత్తం అఘోర క్యారెక్టర్ ని పవర్ఫుల్ గా ఎలివేట్ చేయడం మీదనే ఉంటుందా అనేది ఇంట్రెస్టింగ్ స్టోరీగా మారబోతోంది. అందుకే బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా మారింది. సీక్వెల్ గా వస్తున్న మరో సినిమా వార్ 2. ఫస్ట్ మూవీ వార్ లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మధ్య క్లాష్ నడిచింది. ఆ సినిమాలో హృతిక్ నెగటివ్ షేడ్స్ ఉంటే వార్ 2లో ఎన్టీఆర్ కి నెగటివ్ షేడ్స్ ఉన్నట్లు చెప్తున్నారు. మరి స్పై యాక్షన్ ఏజెంట్ గా ఉన్న ఎన్టీఆర్ నెగటివ్ గా ఎలా మారిపోయారు? అసలు వీళ్ళిద్దరి మిషన్ ఏంటి? చివరికి ఇద్దరూ కలుస్తారా లేదా అన్న స్టోరీ ఎంతవరకు కరెక్ట్ అనేది వచ్చే నెల 14న క్లారిటీ వస్తుంది. వరుసగా ఫ్లాప్లో ఉన్న విజయ్ దేవరకొండ ఇంతకు ముందు వరకు పెద్దగా ప్రయోగాలు చేయలేదు. కానీ ఈసారి మాత్రం కంప్లీట్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు. స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న కింగ్డమ్ లో విజయ్ రెబల్ క్యారెక్టర్ నుంచి స్పైగా మారతాడా, లేక స్పై నుంచే రెబల్ గా మారతాడా అన్నది ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ఈ నెలాఖరున రిలీజ్ అవ్వబోతున్న కింగ్డమ్ ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానమిస్తుందో అని చూస్తున్నారు ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యంతో అనౌన్స్ చేసిన సినిమా 19వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతోంది. 1854 నుంచి 1978 మధ్య రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కబోతోంది ఈ సినిమా. శ్రీకృష్ణదేవరాయలుకి ఈ సినిమా స్టోరీకి సంబంధం ఏంటి? అసలు విజయ్ రాజుగా కనిపించబోతున్నాడా, యోధుడిగా కనిపించబోతున్నాడా అంటూ స్టోరీ మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మైత్రి మూవీస్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించబోతోంది. ఇది మన స్టార్ హీరోలు చేసిన ఇంట్రెస్టింగ్ సినిమాల కథ. నెక్స్ట్ వీక్ మరో బిగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.